Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 99 verse 2. ఈరోజు మన ధ్యానం కొరకు 99వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is great in Zion and he is above all the people. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. Great is the Lord. కాబట్టి యెహోవా గొప్పవాడు. Let me show you why the Lord is great. ప్రభు ఎందుకు గొప్పవాడో నేను మీకు చెప్తాను. If you read the Psalms from 90 onwards, we understand that he is our everything. 90వ కీర్తన మొదలుకొని మనం గాని చదివినట్లయితే దేవుడే మనకి సమస్తమై ఉన్నాడని అర్థమవుతుంది. I will tell the gist of some 10 Psalms. ఒక 10 కీర్తనల యొక్క సారాంశాన్ని నేను చెప్తాను. In Psalm 90, 90వ కీర్తనలో the Lord is our dwelling place. యెహోవా మనకి నివాస స్థలంగా ఉన్నాడు. In Psalm 91, 91వ కీర్తనలో the Lord is our shade. యెహోవా మనకు ఆశ్రయమై ఉన్నాడు, Nida. నీడై ఉన్నాడు. And in Psalm 92, 92వ కీర్తనలో the Lord is worthy of our thanksgiving. దేవుడు మన కృతజ్ఞతలకి అర్హుడై ఉన్నాడు. In Psalm 93, 93వ the కీర్తనలో Lord reigns. యెహోవా రాజ్యమేలుచున్నాడు. And in 94, 94వ కీర్తన the Lord shines forth. యెహోవా ప్రకాశించున్నాడు. In Psalm 95, 95వ కీర్తన the Lord is the rock of our salvation. యెహోవా మన రక్షణకి దుర్గమై ఉన్నాడు. And in Psalm 96, 96వ కీర్తనలో the Lord is above all gods. యెహోవా సమస్త దేవతలందరి పైన దేవుడు ఆయన. Once again in Psalm 97, the Lord reigns. 97వ కీర్తనకు వస్తే మరొకసారి యెహోవా రాజ్యమేలుచున్నాడు. In Psalm 98, 98వ the కీర్తనలో Lord does marvelous things. యెహోవా ఆశ్చర్య కార్యములను చేయవాడు. In Psalm 99, 99వ కీర్తనలో Psalm 99 continues the theme of declaring wonderful things about the Lord. 99వ కీర్తన దేవుని యొక్క అద్భుత కార్యాలను వర్ణించడం అనేది కొనసాగుతుంది. So great is the Lord. కాబట్టి ప్రభువు గొప్పవాడు. Psalm 99 first 2 verses we are going to see. 99వ కీర్తన మొదటి 2 వచనాలను ధ్యానం చేద్దాం. The Lord reigns. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. Let us read those verses, 2 verses. ఆ 2 వచనాలు కూడా మనం చదువుదాం. The Lord reigns, let the peoples tremble. He dwells between the cherubim. Let the earth be moved. The Lord is great in Zion, and he is high above all the peoples. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. Great is the Lord because he reigns. చూడండి, యెహోవా మహోన్నతుడు, గొప్పవాడు, ఎందుకంటే ఆయన రాజ్యమేలుచున్నాడు. Therefore let the peoples tremble. కాబట్టి ప్రజలు, జనములు వణుకును. Why would they tremble? ఎందుకని వణకాలి? Should they not rejoice? వాళ్ళు సంతోషించకూడదా? See carefully. జాగ్రత్తగా గమనించండి. The psalmist did not say people, but he says peoples. కీర్తనకారుడు ప్రజలు అని చెప్పడం లేదు, ఇక్కడ జనములు, జనము అని చెప్పడం లేదు, జనములు అంటున్నాడు. People means the people of Israel. జనము అంటే ఇశ్రాయేలు ప్రజలు. Peoples means the rest of the world. జనములు అన్నప్పుడు మిగతా లోకంలో ఉన్న ప్రజలందరూ వస్తారు. They should fear greatly the Lord. కాబట్టి వారు దేవునిని బట్టి వారు గొప్పగా భయపడాల్సింది. Even all the world, he created them. ప్రపంచమంతా కూడా దేవుడే కదా సృష్టించింది. Even as he did Israel. ఇశ్రాయేలులకు చేసినట్లుగా కూడా. The Lord reigns over each of us. కాబట్టి యెహోవా మనందరిపైన రాజ్యం చేస్తా ఉన్నాడు. And let us tremble with fear at the thought of contradicting him. కాబట్టి ఆయనను వ్యతిరేకించేటువంటి ఆ విషయం వచ్చినప్పుడు మనం భయముతో వణకాలి. మనం let us tremble with excitement that he is the one ruling. ఆయనే ఏలుచున్నవాడు అనేటువంటి విషయాన్ని బట్టి పరవశిస్తూ మనం వణకాలి. God is the Lord because he dwells between the cherubims. యెహోవాయే దేవుడు, ఎందుకనగా కెరూబుల మధ్యన నివసించువాడు. Therefore let the earth be moved. కాబట్టి భూమి కదులును గాక. Regardless of what the peoples do, the Lord continues to dwell between the cherubim. ప్రజలు ఏమి చేస్తున్నా గానీ దేవుడు కెరూబుల మధ్య నివసిస్తూనే ఉంటాడు. That being so, ఆ విధంగా ఉండటం వలన let the earth shake or let the earth quake. కాబట్టి భూమి కదిలినా లేదా భూమి కంపించినా, great is the Lord in Zion. కాబట్టి సియోనులో
యెహోవా మహోన్నతుడు. What was ancient Zion to the great cities of the world back then? If you compare the greatest cities of the world, after all, what is Zion in those days? ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప పట్టణాలతో పోలిస్తే పూర్వం ఆనాడు ఉన్నటువంటి సియోను ఏ పాటిది? She was nothing. అది ఏమి కాదు, except that the Lord chose to dwell there. యెహోవా అక్కడ నివసించడానికి ఎన్నిక చేసుకోకపోతే ఏమీ లేదు గొప్పతనం. So therefore it changed the world more than any other location on the earth. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నిటికన్నా కూడా అదే గొప్పది. It has changed the whole earth. అంత భూలోకం అంతటిని అది మార్చగలిగింది. From there the Lord used 12 men to change the world forever. అక్కడి నుండి కూడా దేవుడు పూర్తిగా చిరకాలం కొరకై ప్రపంచం. The Lord has chosen 12 men to change the whole world. కాబట్టి దేవుడు ఈ లోకమంతటిని కూడా పూర్తిగా మార్చడానికి 12 మందిని ఏర్పరచుకున్నాడు. And here we are today. ఇక్కడ ఈ దినం మనం ఉన్నాం. Yes, we are the fruit of their labors. మనమే వారి ప్రయాసానికి ఫలం. Great is the Lord because he is high above all the peoples. యెహోవా గొప్పవాడు, ప్రభు గొప్పవాడు, ఎందుకనగా జనములన్నిటికన్నా హెచ్చి ఉన్నవాడు ఆయన. Of all the places and peoples on the earth, కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ప్రదేశాలన్నిటిపైన గొప్పవాడు. he chose Zion. సియోనును కోరుకున్నాడు. And because of what he has done there over centuries, కాబట్టి శతాబ్దాల తరబడి ఆయన చేసినటువంటి ఆ కార్యాలను బట్టి we see that he is above all the peoples of the earth. కాబట్టి ఆయన జనములన్నిటిపైన హెచ్చి ఉన్నాడు. ఆయన He is high above all nations. ఆయన జనములు భూలోక రాజ్యములన్నిటిపైన హెచ్చి Yeah, ఉన్నాడు. he is above the United States of America, India, etc. కాబట్టి ఆయన అమెరికా దేశం, భారతదేశం అన్నిటికీ పైగా ఉన్నవాడు ఆయన. Therefore, whether we are Americans or Indians, we should submit to him. కాబట్టి మన అమెరికా వారమైనా భారతీయులమైనా కానీ ఆయనకే మనము లోపరుచుకోవాలి. As members of the church, let us recognize his exalted status. సంఘంలోని వ్యక్తులంగా మనము ఆయన యొక్క మహోన్నతంగా హెచ్చింపబడిన స్థితిని మనం ఒప్పుకోవాలి. Listen to the magnificent declaration of Paul in Ephesians 1st chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఆయనను హెచ్చిస్తూ చెప్పిన మాటలు గమనించండి. This will show you that the Lord is above all. ఇది మనకి దేవుడు అన్నిటికన్నా పైన ఉన్నవాడు అని చూపిస్తుంది. And he is above all through the church. ఆయన సంఘం ద్వారా అన్నిటికన్నా పైగా ఉన్నవాడు. And it is the heavenly and true Zion church. అది నిజమైన పరసంబంధమైన సియోను సంఘం. Everything is for the church. సమస్తమును సంఘము కొరకే. I am reading Ephesians 1st chapter. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి చదువుతున్నాను. From verses 20 to 23. 20వ వచనం నుండి 23వ వచనం వరకు. God raised Jesus from the dead and seated him at his right hand in the heavenly places, far above all principality and power and might and dominion, and every name that is named, not only in this age, but also in that which is to come. And he put all things under his feet, and gave him to be the head over all things to the church, which is his body, the fullness of him who fills all and in all. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతినామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. Great is the Lord. కాబట్టి ప్రభువు గొప్పవాడు. When we see the next verse 99:3, తర్వాత వచనం 99వ కీర్తన 3వ వచనాన్ని గమనిస్తే, the Lord is holy. యెహోవా పరిశుద్ధుడు. It reads, let them praise your great and awesome name, he is holy. It is written there. చూడండి ఇక్కడ ఏముంది, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. Do you know the great and awesome name of the Lord? యెహోవా యొక్క గొప్ప నామం, పరిశుద్ధ నామం గురించి తెలుసా? గొప్పతనం తెలుసా? He is Yahweh. ఆయన యాహ్వే దేవుడు. He is Jehovah. ఆయన యెహోవా. He is Jesus of Nazareth in the human form. మానవ రూపంలో నజరేయుడు అయిన యేసు ఆయన. When he walked the earth, people sensed his holiness. భూమి మీద ఆయన సంచరించిన దినాల్లో ప్రజలు ఆయన పరిశుద్ధతను గుర్తించారు. People sensed his holiness such as when Peter failed to believe Jesus. పేతురు యేసు ప్రభువుని యందు నమ్మిక ఉంచిన, విశ్వాసం ఉంచిన విఫలమైనప్పుడు ప్రజలు గుర్తించారు అక్కడ ఆయన యొక్క పరిశుద్ధతను. You can read Luke 5:8. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. When Simon Peter saw it, he fell down at Jesus' knees. సీమోను పేతురు అది చూసి యేసు ప్రభువుని చూసి ఆయన పాదం దగ్గర పడ్డాడు. And what he said? ఏమని చెప్పాడు అక్కడ? Luke 5:8. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ Depart వచనం. from me, for I am a sinful man, O Lord. ప్రభువా, నేను
పాపాత్ముడను, దయచేసి నన్ను విడిచిపోమ్మంటాడు. John declared so plainly in 1 John 1:5. యోహాను కూడా మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఎంతో స్పష్టంగానే 1 చెప్తున్నాడు. John 1:5 says, యోహాను రాసిన మొదటి పత్రిక 1:5. "This is the message which we have heard from him and declared to you, that God is light and in him is no darkness at all." మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. Can you say that there is no darkness in you? నీలో చీకటి ఎంత మాత్రం లేదు అని ఏమని చెప్పగలవా? If the Lord has forgiven you, దేవుడు నిన్ను క్షమించుంటే does that not imply that you have had darkness in you some time back? మరి కొంతకాలం క్రితం నీలో చీకటి ఉండిందని అర్థం కదా? Yes. నిజమే, ఉంది. He has always been light. ఆయన ఎల్లప్పుడూ వెలుగుగానే He has ఉన్నాడు. always been holy. ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధుడే. Great is the Lord. కాబట్టి ప్రభువు గొప్పవాడు. He has a great and awesome name. యెహోవా మహోన్నతమైనటువంటి నామం, గొప్ప నామం కలిగి ఉన్నాడు. Great is the Lord. He is holy. కాబట్టి యెహోవా మహోన్నతుడు, యెహోవా పరిశుద్ధుడు. If you read verse 4, 4వ వచనాన్ని మనం the చదివితే, Lord loves justice. కాబట్టి దేవుడు న్యాయమును ప్రేమించువాడు. It reads like this. చూడండి, ఇక్కడ రాయబడింది. Verse 4, 4వ the వచనం. king's strength also loves justice. You have established equity. You have executed justice and righteousness in Jacob. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. Who can declare the strength of the King of Kings? రాజులకు రాజు యొక్క బలం ఎంత ఎవరు వర్ణించగలరు, He వివరించగలరు? created the heavens and the earth with a merry spoken word. ఆయన కేవలం నోటి మాట వలన భూమి ఆకాశములోనే సృష్టించాడు. With that same strength, he loves justice. అదే బలముతో న్యాయమును ప్రేమించున్నాడు. With his strength, he does not rule in wickedness. Though because he is having strength, he will not rule with wickedness. ఆయన బలవంతుడు, ఆయనకు బలం ఉంది కాబట్టి దుష్టులనే పరిపాలన చేయడం, దుష్టత్వంతో పరిపాలన With చేయడం. his awesome strength, he does not pervert justice. ఆయనకు ఉన్నటువంటి బలమును బట్టి న్యాయము తప్పి ప్రవర్తించాడు. No, not at all. కాదు, అట్లా కానే కాదు. His strength loves justice ఆయన యొక్క బలము న్యాయమును and ప్రేమిస్తుంది. he does the just thing. ఆయన న్యాయమైనవే జరిగిస్తాడు. He loves it when we do justly. మనం కూడా న్యాయంగా ప్రవర్తించినప్పుడు ఆయన మనం ప్రేమిస్తాడు. Great is the Lord because he loves justice. యెహోవా మహోన్నతుడు, ఎందుకనగా న్యాయమును He ప్రేమించేవాడు. has established equity. కాబట్టి ఆయన న్యాయం, All are equal. అందరూ సమానమే అని ఆయన He స్థాపించాడు. has executed justice and righteousness in Jacob. యాకోబులో నీతి న్యాయములు జరిగించాడు ఆయన. Look at the history of Israel. ఇశ్రాయేలు చరిత్ర ఒకసారి చూడండి. Look at the history of the world. ఈ లోకం యొక్క చరిత్ర Look చూడండి. at the history of any country. ఏ దేశం యొక్క చరిత్ర అయినా కానీ మీరు చూడండి. Even look at the history of the church. సంఘం యొక్క చరిత్ర అయినా కానీ మీరు చూడండి. If the Lord did not love justice, equity and righteousness, our nation and more importantly the church would not be here right now. దేవుడు నీతి న్యాయములని సమానత్వాన్ని కానీ ఆయన ప్రేమించి ఉండకపోయి ఉంటే ఈరోజు సంఘం ఉండేది కాదు కదా. Because through the centuries the enemies of the Lord have tried repeatedly to destroy everything he loves. ఎందుకనగా ఆది నుండి కూడా అనాదిగా కూడా శత్రువు అనేవాడు ఈ సమానత్వాన్ని ఎట్లాగైనా కానీ పాడు చేయాలి, చెడగొట్టాలనే వాడు They ప్రయత్నించేవాడు. tried to destroy the thing what the Lord is loving, the church. దేవుడు ఏది ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, అది నాశనం చేయాలని కోరినవాడు శత్రు. Currently, the freedom from religion foundation and other misguided people falsely interpreted the constitution to silence the Lord. ప్రస్తుతం ఇప్పుడు మతపరమైనటువంటి విషయాలను బట్టి దేవుడు ఏవి స్థాపించాడో నీతి న్యాయములు వీటన్నిటిని కూడా తప్పుదోవ పట్టించేటట్లుగా చేస్తున్నాడు శత్రు. It will not work. కానీ అది ఏమీ జరగదు. He reigns. ఆయన ఏలుతున్నాడు. They do not reign. వాళ్ళు ఎప్పటికీ ఏలరు వాళ్ళు. And verse 5, 5వ వచనం, the Lord is holy. యెహోవా పరిశుద్ధుడు. This verse reads, ఈ వచనం ఈ విధంగా ఉంది. exalt the Lord our God and worship at his footstool, he is holy. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. So what shall we say and do about Lord's reign, his holiness, his love of justice? కాబట్టి యెహోవా ఏలుచున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి న్యాయం బట్టి ఏలుచున్నాడు. ఏం చెప్పగలం మనం? What we have to do? ఏం చేయాలి మరి మనము? First, exalt him. మొదటిదిగా ఆయన హెచ్చించాలి, ఘనపరచాలి. Secondly, worship at his footstool. రెండోది ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి ఆరాధన చేయాలి. For a second time we hear, great is the Lord because he is holy. రెండో పర్యాయం మన దేవుడైన యెహోవా
ఘనమైన వాడు, ఘనపరచుడు అనేది మనం చూస్తున్నాం. He is కారణం holy. ఆయన పరిశుద్ధుడు. Second time he is holy, it is written. రెండోసారి ఇక్కడ ఆయన పరిశుద్ధుడు అనే మాట రాయబడింది. Again it is written in this chapter. మరలా ఈ అధ్యాయంలో We are not రాయబడింది. going to see all those things. అవన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానం So may చేయాలి. the Lord help us to understand his characteristics and worship him always. దేవుని యొక్క గుణ లక్షణాలను అర్థం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయనను ఆరాధించువారుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is reigning. ఆయన He ఏలుచున్నాడు. loves justice. ఆయన న్యాయమును Such a ప్రేమించేవాడు. God is our God. అంతటి దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. So let us worship him. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thou art a God who reigns forever and ever. దేవా నువ్వు చిరకాలం నుండి ప్రభా శాశ్వత కాలం వరకు కూడా నీవే రాజ్యం చేయబడి Lord, nobody can stand before you. ఎవరు కూడా నీ ఎదుట నిలవజాలరు. O Lord, you love justice. దేవా నీవు న్యాయమును ప్రేమించేవాడి. Lord, we thank thee for thy characteristics. దేవా మీకున్న గుణ లక్షణాలను బట్టి You are వందనాలు. holy, 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 thrice holy God. ఓ దేవా మూడింతలను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడివి. Because you are so strong, you will not do wickedness. దేవా నువ్వేదో బలమైన వాడివి, బలవంతుడు కాబట్టి దుష్టత్వాన్ని చేసేవాడు ఏమి కాదు. We are seeing many people because of their physical might, they are doing all evil deeds. మేమెంతో మందిని అలాంటి వారిని చూస్తున్నాం. భౌతిక సంబంధమైనటువంటి బలం ఉందని ఎన్ని చెడు కార్యాలు, దుష్టమైన కార్యాలు చేస్తున్నారు. You are not like that. కానీ దేవా నీవు అటువంటి వాడు కానే You are a కాదు. holy God. నీవు పరిశుద్ధుడమైన You దేవుడు. love justice. నీవు న్యాయమును ప్రేమించే Today దేవుడు. we are like this means it is because of your characteristics. ఇది నాన్న మేము ఈ స్థితిలో ఉన్నామంటే మీ నైజము, మీ గుణ లక్షణాలను బట్టే. Speak to us. దేవా మాతో మాట్లాడు. Throughout this day, O Lord, grant us a worshipful heart. ఈ దినమంతా కూడా ఆరాధించే మనస్సు కలిగి ఉండేలాగా సహాయం చేయి. In Jesus' precious name, యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.